ఎవరో చేసిన తప్పుకి ఒక కుటుంబం రోడ్డున పడింది. ఇంట్లో దీపం వెలుగుతున్నా ఇంటి వెలుగు మాత్రం ఆరిపోయింది. చిత్తుగా తాగిన లారీ డ్రైవర్ ఓ కుటుంబాన్ని పొట్టన పెట్టుకున్నాడు. హైదరాబాద్ కూకట్పల్లి వివేకానంద నగర్ దగ్గర లారీ బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన సిమెంట్ లారీ హోండా యాక్టివాని ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. అమ్మవారి పూజ కోసం బయటికెళ్లిన కుటుంబం తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. ఆ తల్లిదండ్రులు తమ బిడ్డను పోగొట్టుకున్నారు. మరో కూతుర్ని కొడుకును అనాథని చేసి వెళ్లిపోయారు. ఆదివారం కావడంతో బీహెచ్ఎల్కి చెందిన నర్సింహులు, అతని భార్య లలిత, కూతురు శిరీష బల్కంపేట టెంపుల్కి వెళ్లి అమ్మవారికి బోనం సమర్పించాలని నిన్నే ప్లాన్ చేసుకున్నారు. ఇవాళ ఉదయమే హోండా యాక్టివా వాహనంపై ముగ్గురు పూజా సామగ్రితో సహా బయలుదేరారు. మరో 15-20 నిమిషాల్లో బల్కంపేటకి చేరుకుంటారనగా ఘోరం జరిగిపోయింది. అతి వేగంగా వచ్చిన సిమెంట్ లారీ హోండా యాక్టివాని బలంగా ఢీకొట్టింది. ముగ్గురు కింద పడిపోయారు. అయినా లారీ డ్రైవర్ ఆగలేదు. వారి మీద నుంచి లారీ పోనిచ్చాడు. ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. మనం రోడ్డు మీద రూల్స్కి లోబడి జాగ్రత్తగా ప్రయాణిస్తున్నా ఎవరో చేసిన తప్పిదానికి మనమే బలి కావాల్సి వస్తోంది. నర్సింహులు, లలిత, శిరీష ఏ పాపము చేయకుండా చనిపోయారు. సీసీటీవీ దృశ్యాల్లో ఇవి స్పష్టంగా రికార్డయ్యాయి. నర్సింహులు కుటుంబం ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. హోండా యాక్టివా వెహికల్పై నర్సింహులు కూర్చున్నాడు. పూజకి సంబంధించిన సామగ్రినంతా సర్దుకున్నాడు. వెనుక అతని భార్య లలిత కూర్చుంది. తల్లి వెనుక శిరీష కూర్చుంది. బండి మీద ముగ్గురు కూర్చోవడంతో నర్సింహులు చాలా నెమ్మదిగా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నాడు. కానీ కూకట్పల్లి వివేకానంద నగర్ దగ్గరికి వచ్చేసరికి అతి వేగంగా వచ్చిన లారీ వీరిని కబళించింది.